ఈ వీడియోలో మనం హ్యాజ్ టు అనే హెల్పింగ్ వెర్బ్‌ని ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. చేయవలసి ఉన్న పనుల గురించి ప్రశ్నలు అడుగుటకు హ్యాజ్ టు అనే హెల్పింగ్ వెర్బ్‌ని ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ చెబుతూ ఉంటాము. ఫార్ములా ఎలా ఉంటుందంటే డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్‌గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. డస్ ఇది ఒక హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియ ప్లస్ సబ్జెక్టు. సబ్జెక్టు ప్రొనౌన్స్‌గా ఏమొస్తాయంటే హీ, షీ, ఇట్, రామ, సీత. హీ, షీ, ఇట్, రామ, సీతలు సబ్జెక్ట్స్‌కి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డస్ అనే హెల్పింగ్ వెర్బ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు. హీ, షీ, ఇట్, రామ, సీతాలు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డస్ అనే హెల్పింగ్ వెర్బ్, ఇక్కడ హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. హ్యావ్ టు ప్లస్ వెర్బ్ 1 దీన్నే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అంటాము, లేదా ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే గివ్ ఇచ్చుట, హియర్ వినుట, లెండ్ అప్పు ఇచ్చు, మేక్ తయారు చేయు, స్పీక్ మాట్లాడు. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ అయితే ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. డస్ హీ హ్యావ్ టు రైట్ ఏ లెటర్? అతను ఒక ఉత్తరం రాయాలా? డస్ షీ హ్యావ్ టు స్విచ్ ఆన్ టీవీ? ఆమె టీవీ ఆన్ చేయాలా? డస్ ఇట్ హ్యావ్ టు కమ్ విత్ యూ? అది లేక ఇది నీతో కలిసి రావాలా? ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే హ్యాజ్ టు అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి చక్కగా నేర్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.